ఒకటే కోరుకున్నాను. అండ్ ఫైనల్గా అది థియేటర్కి జనాలు వస్తుంటే ఇలా ఒక క్రేజీ ఎమోషనల్ మూమెంట్ అనిపించింది. సో అందరూ థియేటర్స్కి వచ్చి చూసేయండి, డెఫినెట్గా ఎంజాయ్ చేస్తారు. ఇంటర్వెల్ క్లైమాక్స్ ఇవి రెండు అయితే క్రేజీ ఎంజాయ్ చేస్తారు. డెఫినెట్గా మీరు సెకండ్ హాఫ్ లో ఫ్యామిలీ ఎమోషన్ కానీ అన్ని కూడా అందరు కూర్చొని చూడొచ్చు. చిన్నపిల్లలకి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు కాబట్టి మరీ 16 బిలో తీసుకెళ్ళకూడదు. బట్ అదర్వైజ్ ఫ్యామిలీలు అందరూ కూర్చొని ఫాదర్ ఎమోషన్, మదర్ ఎమోషన్, ఫ్రెండ్స్ ఎమోషన్లు, అందరి ఎమోషన్లు కరెక్ట్గా పండాయి. నేను 100% నమ్ముతాను. ఆడియన్స్ రియాక్షన్స్ కూడా చాలా బాగున్నాయి. మీరే వచ్చి సినిమాని చూసేయండి, మీరే డిసైడ్ అవ్వండి. డెఫినెట్గా మీరు ఎంజాయ్ చేస్తారు. యాటిట్యూడ్ కానీ చాలా బాగుంది. సినిమా అయితే హైలైట్. ఫస్ట్ టైం సినిమా తీసిన చాలా బాగా తీశాడు సినిమా అయితే. రోషన్ క్యారెక్టర్, హీరోయిన్ ఎక్స్ప్రెషన్ కానీ చాలా బాగుంది సినిమా అయితే. సాంగ్స్ కానీ బీజిఎం కానీ ఫైట్స్ కానీ చాలా బాగున్నాయి. ప్రొడక్షన్ వాల్యూస్ చాలా బాగున్నాయి. ఈ డైరెక్టర్ రవికాంత్ గారు చాలా బాగా తీశారు మూవీ అయితే. మూవీలో హైలైట్ ఇంటర్వెల్ సీన్ చాలా బాగుంది. సాంగ్స్ అయినా చాలా బాగున్నాయి. రొమాన్స్ అయితే ఫుల్ ఉంది. యూత్కి మంచి మెసేజ్ ఇచ్చారు సినిమా అయితే. ఫస్ట్ మూవీ అయినా యాటిట్యూడ్ అనేది సుమాకి తగ్గట్టు తీశాడు. ఏం తీసిపోడు సుమా కనుక, అలాగే చాలా బాగుంది. ఫస్ట్ మూవీ హిట్ కొట్టాడు. ఇంకా ఆఫర్స్ వస్తాయి నాకు తెలిసి. చాలా బాగుంది. సుమాక్ ఎట్లా మాట్లాడుతూ అంతకు మించి మనోడు పంచ్ డైలాగులు కానీ అసలు యాక్టింగ్ కానీ ఆ యాటిట్యూడ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు. మనోడికి చాలామంది యాటిట్యూడ్ అనుకుంటారు, ఆ యాటిట్యూడ్ మించి ఇచ్చిన యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది. ఒక హీరోకి ఏంటంటే యాటిట్యూడ్ ఉంటే సరిపోదు, ఈ యాక్టింగ్ కూడా ఉండాలి. ఫస్ట్ సినిమా ఇంత మంచి హిట్ అవుతుందని మాత్రం ఎవ్వరు అనుకోలేదు. చాలా బాగుందని అసలు ఆ సాంగ్స్ కానీ, లిప్ లాక్ సీన్స్ కానీ, తండ్రి కొడుకు సిచ్యువేషన్ కానీ, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ, ఆర్ఆర్ అబ్బా సాంగ్స్ ఉంటాయి అన్న. సాంగ్స్ ఉన్న కొద్ది అయితే నమ్ముద్ది అయితే అన్న చాలా బాగున్నాయి జెన్యున్గా. అసలు అసలు మామూలుగా అన్న. అసలు యూత్కి నిజంగా చెప్తున్నా, నాకు తెలిసేది ఈ 1 వీక్ అయితే ఏ సినిమా గురించి ఆలోచించారు, సలార్ సినిమా గురించి కూడా ఆలోచించారు. ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతారు, యూత్ కనెక్ట్ అవుతారు ఎక్కువ. అంటే ఫ్యామిలీ ఆడియన్స్ అంటే మామూలుగా ఎట్లా రెగ్యులర్గా వెళ్తారు, కానీ యూత్ అనేది ఎక్కువ కనెక్ట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్కి లవ్ ఎంత ముఖ్యం, కెరీర్ ఎంత ముఖ్యం అనేది చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటారు. ఈ సినిమాలో మాత్రం లవ్తో పాటు కెరీర్ చాలా ఇంపార్టెంట్ అనేది చూపించారు. చాలా మంచి, అంటే లవ్ అనేది కొంతకాలం ఉంటుంది, తర్వాత కెరీర్ కావాలి. ఫస్ట్ ఏంటంటే కెరీర్ నిలదొక్కున్నాక తర్వాత లవ్ ఇంకోటి అన్నది అది తర్వాత డిసైడ్, కానీ దాని గురించి నీట్గా చూపించారు. వండర్ఫుల్ స్టోరీ అన్న. డైరెక్షన్ గురించి అయితే ఒకటే మాట చెప్తున్నా అన్న, ఆయన అనుకున్న దానికంటే ఇంకా 10 ఎంతులు ఎక్కువనే తీసింది, కానీ ఎక్కడైతే డైరెక్షన్ అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాలే. యాక్టింగ్ పరంగా అయితే మనకైతే 100 మార్కులు అయితే వేస్తాం అన్న. ఒకటే మాట చెప్తున్నా అన్న, నాకు ఆర్జీ ఇప్పుడు మీరు అన్నట్టుగా ఒకటే మాట చెప్తున్నా, సుమక్క గారు కానీ రాజు కనకల్ గారు కానీ వీళ్ళిద్దరిని మించిపోయింది అన్న నిజంగా. ఎందుకంటే మనోనికి యాటిట్యూడ్కి, ఆ డైలాగులకి, ఆ మంచితనానికి అసలు కాంప్రమైజ్ అయితే లేదన్న. ఎక్కడ కాంప్రమైజ్ అయితే లేదు. చాలా బాగుంది అసలు. అంటే ఇప్పుడు నేను సుమక్కతో పోల్చలేను, అలాగనే రాజు అన్నతో అయితే పోల్చలేను, కానీ మనోడు వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్. ఒకసారి చెప్తా చూడన్న, డాన్స్ గురించి నేను క్లియర్ చెప్పను. నేను మనోని యాక్టింగ్ గురించే మాట్లాడుతున్నా. యాక్టింగ్ దించేసిన నాకు యాక్టింగ్ అయితే పిచ్చా నచ్చింది. ఆ డాన్స్ అంటే అంతగానో సినిమాలో ఏం లేదన్న. మనోని పర్ఫార్మెన్స్ తోటే వెళ్ళిపోయింది సినిమా మొత్తం. చాలా అన్న నిజంగా చెప్తున్నా, చాలా మంది ఫస్ట్ హీరోగా లాంచ్ అవుతాప్పుడు చాలా భయం ఉంటుంది. సుమక్క కూడా చాలా భయం ఉంటుంది. చాక సుమక్క నువ్వు ఎలాంటి టెన్షన్ లేక మీతో సినిమా చూసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారో నాకు తెలియదు, కానీ మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయినాం. ఎక్కడ ఇంత కూడా లాగ్ అనిపించలే, బోర్ కొట్టలేదు అన్న. సినిమా మొత్తం చాలా నీట్గా వెళ్ళిపోయింది. అవుట్ ఆఫ్ 5కి 5 ఇస్తున్నా. నేను ఇందాకే చూసిన సినిమా బబ్లీ గమ్ చాలా బాగుంది. క్రాక్ అద్దర కొట్టేసాడు, నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్. నాకైతే మొన్న చూసిన ప్రభాస్ సినిమా దానికంటే నాకు చాలా బాగా నచ్చింది. ఒక స్ట్రైట్ అండ్ ఫార్వర్డ్ సినిమా. ఎందుకంటే కథ ఏదో సీన్ కట్ చేసి ఈ సీన్కి పెట్టి ఈ సీన్ నుంచి తీసుకుపోయి ఆ కథ అర్థం కాకుండా చూడడం కాదు, కథ ఇంపార్టెన్స్ ఇది. కథ మాత్రం చాలా బాగుంది భయ్య. సినిమా ఎక్స్ట్రాడినరీ, మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చిండు హీరో అయితే. సినిమా మొత్తం ఓవరాల్గా ఒక సక్సెస్ని మీట్ కావడానికి సూపర్. హీరోయిన్ గిటం చాలా బాగా చేసింది. కామెడీ బాగుంది. హైలైట్ మూవీ వచ్చేసి తండ్రి కొడుకుల అనుబంధం, ఆ ప్రేమ ఎలివేషన్స్, అంటే అవి ఆ సెంటిమెంట్ బాగుంది. ఏంటంటే మనం ప్రేమించడం అంటే ఒక బీదగా ఉండడం కాదు, ఒక ప్రేమతోని దాన్ని అనుకుంటే సాధిస్తాం. అది ఎంత హై లెవెల్ ఉండని ఎవరుండని. 100% ఇట్టా కాదా, ఇట్టు అయినట్టే. అసలు రోషన్ ఫస్ట్ మూవీ ఇట్టు కొట్టిండు, 100% ఇట్టు. చూసుకోమనండి, నేను రోషన్ గిటం చెప్తున్నా, పక్కా ఇట్టు 100% ఇట్టు అవుతుంది సినిమా. ఇంకోటి ఏంటంటే సినిమాలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే లెవెల్లో పెట్టాడు. నిజంగా చెప్తున్నాను, ఆ సీన్స్కి, ఆ మాసి డైలాగులకి. బట్ పబ్లిక్ అనే టైటిల్ కాకుండా ఇజ్జత్ అనే టైటిల్ పెట్టుంటే వేరే నెక్స్ట్ లెవెల్కి వెళ్తే ఇంకా బాగుంది అనమాట సినిమాని. ఎందుకంటే ఆ ఇజ్జత్ అనే డైలాగ్ వచ్చిన ప్రతిసారి కూడా సినిమాలో మంచి అయిపోతుంది, మంచి గూజ్ బంప్స్ వచ్చే సీన్స్ ఉంటాయి అనమాట దాని మీద. నాకైతే చాలా బాగా అనిపించింది. ఇంకా అలాగే
మనోడు ఫస్ట్ మూవీ అనే కాదన్నా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళ నడిచాడు, చాలా ఎఫర్ట్ పెట్టుకున్నాడు సినిమాకి అయితే మాత్రం. అంటే అటు రాజమౌళికైనా పనికొస్తాడు, ఇటు మారుతికైనా పనికొస్తాడు. అలాగే మాసో క్లాస్ అని కాకుండా రొమాంటిక్ కాకుండా ప్రతిదీ పండించేలా ప్రతి హావభావాలు పండించాడు. మాసలో మాస్ పండించాడు, రొమాంటిక్లో అయితే పిచ్చెక్కిచ్చాడు అనమాట. సో బబుల్ గమ్ సినిమా మనోడికి మంచి సినిమా అన్నమాట. ఒక సూపర్ హిట్ మూవీ. అంటే ఒక కొత్త హీరోనే కాకుండా సినిమాకి వెళ్తే ఒక ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి చూస్తాం అన్నమాట. ఇంకా రాజు కనుక పొరుగు అయితే నిలబెట్టాడు, బయటికి వెళ్తే నాకు కొడుకు అని చెప్పుకునేంత కాలు రగరేసుకునేంత ఎఫర్ట్ అయితే పెట్టాడు. అలాగే సినిమాలో కూడా ఉంది, సినిమా కూడా అంతే బాగుంది. అంటే ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని కాదన్నా ఫస్ట్ నుంచి లాస్ట్ ఒకే మీటర్లో పోతుంటే సాంగ్స్ కానీ రొమాంటిక్ కానీ కామెడీ కానీ అండ్ మాసి డైలాగులు కానీ ఒక తెలంగాణ పౌరుడు ఎంత మాస్గా అయితే ఉంటాడో అలా అదే చూపించారన్నమాట. సో సినిమా అయితే మాత్రం సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అన్న. మనోడు ఫస్ట్ సినిమాతోనే నిలదొక్కుంటాడు. బట్ ఇలాగే ముందుకెళ్తే మాత్రం మనోడు ఒక సూపర్ స్టార్ అయ్యే అవకాశం అయితే సూపర్ పుస్తకంగానే సూపర్ హిట్ మూవీ అన్న. థ్యాంక్ యూ. హాయ్ హలో మెస్మరైజ్ చేసే మూవీ ముచ్చట్లు, రిలీజ్ అయిన వెంటనే రివ్యూస్, మీ అభిమాన తారల రియల్ స్టోరీస్, సినిమా సమాచారం ఏదైనా క్షణాల్లో మీ చెంతకు. మరింకెందుకు ఆలస్యం, యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హలో నోటిఫికేషన్ కోసం గంట కొట్టడం అస్సలు మర్చిపోకండి.